మన దళం అంతా మన కళ్ళ ముందే కరిగిపోయింది. ఎందుకు? టైం కాదురా, నువ్వే కారణం. అసలు నన్నేగా బలి తీసుకున్నావు. వద్దన్న నీకో సాటిస్ఫాక్షన్ కోసం నన్ను బందీగా ఉంచుకున్నావు. దానికి నాకు పిల్లు బలయ్యారు. వీడి మనిషి కాదు, రెవల్యూషనరీ, అంతకంటే కాదు. హరన్న, వీడి మాటలు వినకు. ఇప్పటిదాకా జరిగిన విషయాల్లో అన్న తప్పేం లేదు. గోగి, ఇతను వదిలేద్దాం. విలువలు లేని ఆశయాలు మనకు విరోధులు ఎదురొస్తాయి. దారి తప్పుతున్న మన ఆలోచనల్ని ముందు మనం ఒక దారిలోకి తీసుకొద్దాం. ఈరోజు రామ్దాస్ అన్న ఉంటే ఇదే మనకు చెప్పేవాడు. వదిలేద్దాం. కామ్రేడ్, ఆ విషయం ఆలోచిద్దాం అనుకున్నాం కదా. అన్నీ నాతో ఆలోచించే చేసావు గోగి. అన్న, ఇంకొకసారి ఆలోచించుడు. ఇకపై మీకు నా సపోర్ట్ కావాలంటే నా మాటకు మీరు విలువివ్వాలి. మీరు వెళ్ళండి. వెళ్ళిపోండి. ఆశ తప్ప ఆశయం లేని మనిషి వీడు. వీడికి ఏ విధంగానూ నీ సపోర్ట్ ఇవ్వద్దు. ఇది మా ఇంటర్నల్ మ్యాటర్, మీకు సంబంధం లేదు. మీరు వెళ్ళిపోండి. హరి, నీకు తెలియకుండా నన్ను చంపాలని చూశాడు. వీడు చాలా కన్నింగ్ ఫెలో. వీడితో ఉంటే నీ ఆశయాలు నాశనం అవుతాయి. నాకు విప్లవం ముఖ్యం, వ్యక్తి కాదు. ఆలోచించారి, నాతో వచ్చాయి. నీ వెనుకుంటా, నీకు శిక్ష పడకుండా చూస్తాను. శిక్ష గురించి ఆలోచించేవాడిని అయితే ఇంత దూరం రాను. అయితే నేను వెళ్ళను. వీడికి నీలాంటి వాడి సపోర్ట్ ఉండకూడదు. నిన్ను వీడితో వెళ్ళనివ్వను. నా ప్రాణం పోయినా సరే వీడిని గెలవనివ్వను. ఎలా ఉందన్నా? నొప్పి తగ్గింది కదన్నా? సలీం जी వెళ్ళి పాలు పట్రా. ठीक है. ఇంకెవరున్నారా చూడండి. సార్, డాక్టర్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక రోజు క్రితం వాళ్ళు ఇక్కడ ఉన్నారని తెలిసింది సార్. అండ్ వన్ మోర్ గుడ్ న్యూస్ సార్, జయదేవ్ బ్రతికే ఉన్నాడు సార్. ఓ థ్యాంక్ గాడ్. మరి దళం సంగతి ఏంటి? నా అంచనా ప్రకారం 30 నుంచి 40 కిలోమీటర్ లోపలే ఉంటారని అనుకుంటున్నాను సార్. మేము కూడా అటువైపే ప్రొసీడ్ అవుతున్నాం సార్. వాళ్ళు అడవికి చేరకూడదు. చేరితే జయదేవ్ మనకు ప్రాణాలతో దక్కడు. మూవ్ ఫాస్ట్. అలాగే సార్. హరి, 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 నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. విప్లవాన్ని ఇటువంటి వాడిని భరించడం నువ్వు చేస్తున్న పెద్ద కాంప్రమైజ్.
నేను దేనికి కాంప్రమైజ్ కాను. కానీ ఇప్పుడు అవుతున్నావు. నీకోసం మీ వాళ్ళంతా ఎదురు చూస్తుంటారు. వెళ్ళిపో. నిన్ను వాడితో వెళ్ళలేకుండా చేస్తే ఈ సొసైటీకి గొప్ప మేలు చేసిన వాడిని అవుతాను. ఏంట్రా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? అరేనా ఆఖరిసారి చెప్తున్నా వీడికి వెళ్ళమని చెప్పు, లేదంటే లేదంటే ఏం చేస్తావురా? చంపుతావు అంతేగా. అఘాయిత్యాలు చెడువే మీకు తెలిసింది. మరి నువ్వు అనుకునే విప్లవం ఇది కాదు, వీడిది అఘాయిత్యం. పంది కుక్కల జనం సొమ్ము తింటున్న పొలిటీషియన్ చంపడం అఘాయిత్యమా? ట్రైబల్స్ న్యాయం చేయాలని కూడా అఘాయిత్యమా? లా అండ్ ఆర్డర్ అంటే ఎంతో మంది అమాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు అటాక్ చేయడం అఘాయిత్యమా? ఆ పోలీసులు ఉన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు అదుపులో ఉన్నారు. ఏంట్రా పెద్ద పోలీసులు సపోర్ట్ చేస్తున్నావు? అసలు పోలీసులే నేను ఇలా అవ్వడానికి కారణం వాళ్ళ అరాచకం వల్లే మాలాంటి వాళ్ళు ఇలా తయారవుతున్నారు. మామూలు స్కూల్ టీచర్ రా మా నాన్న. నక్సలని నెపంతో మా అమ్మ కళ్ళ ముందరే ఆయన పోలీసులు కాల్చి చంపారు తెలుసా? నా బంధువని వీళ్ళ నాన్న చంపారు. అదే వాళ్ళు చేసిన పెద్ద పొరపాటు. గణేష్ని మాతో కలిపారు. నాతో కలిసి పోరాడడానికి శక్తినిచ్చారు. హరి, వీటిని మర్యాదగా వెళ్ళిపోమని చెప్పు. జయదేవ్, ప్లీజ్ గో. గణేష్ 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 గణేష్, మీ నాన్న పోలీసులే చెప్పారని ఎలా తెలుసు? మాకు తెలుసు. ఎలా తెలుసు? వాడిన గన్ను మాకు తెలీదా? పోలీస్ వెపన్ అది. ఆ గన్ను దొంగతనం చేసి ఉండొచ్చు కదా. వాళ్ళు అదే చెప్పారు. గణేష్, మీ నాన్న చనిపోవడానికి ముందు గోగి ఎప్పుడైనా తనతో చేతులు కలపమని అడిగాడా? అడిగాడు. అయితే నీ చెత్త ప్రశ్న ఆపరా గణేష్. వెళ్దాం పద పద. వాళ్ళ నాన్నని పోలీసులే చంపారని ఎలా డిసైడ్ చేసావు గోగి? నిన్ను ఈ మూమెంట్లోకి లాగి తన బలం పెంచుకోవడానికి మీ నాన్నని గోగియే చంపడొచ్చేమో. నోరు మీరా నాకు. అన్నా, మా నాన్నని పోలీసులే చంపారా? చెప్పన్నా, మా నాన్నని పోలీసులే చంపారా? అన్నా, చిన్నప్పటి నుంచి నువ్వంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు. నువ్వు ఉద్యమంలో చేరాక నాన్న నిన్ను కలవద్దన్నా కూడా కలిశాను. అవునరా, నేంటే నీకు అభిమానమే. ఎవరు కాదన్నారు? పద. మా నాన్నని పోలీసులే చంపారా? ఏంట్రా, వాడి కోతలు విని నన్నే అనుమానిస్తున్నావా? మా నాన్న ఎవరు చంపారో చెప్పు. మా నాన్న ఎవరు చంపారో చెప్పు. చెప్పకపోతే కోసుకుంటా. చెప్పు, మా నాన్న ఎవరు చంపారు? చెప్తావా లేదా? చెప్పు చెప్పు. గణేష్ గణేష్ వద్దు. గణేష్, ఇదంతా వీడియోలో జరిగింది. నాకు సమాధానం చెప్పు. నాకు సమాధానం చెప్పు. ఏంటిది? నీకేనా పిచ్చి పట్టిందా? పిచ్చే పిచ్చే. మా నాన్నని చంపింది నువ్వే కదా. మా నాన్నని చంపింది నువ్వే కదా. నువ్వే కదా చంపావు. నువ్వే. ఆ కళ్ళు చెప్తున్నాయి, ఖచ్చితంగా మా నాన్న నువ్వే చంపావురా. చంపేరా. గణేష్ 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 చచ్చారా. గణేష్ వద్దు. చచ్చారా. నీ వల్లే జరిగింది. అంతా నువ్వే చేసావు. రేయ్ రేయ్.
గణేష్ 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 ఆపండి ఆపండి వాళ్ళ నాన్నని చంపడం కూడా రెవల్యూషనేనా? సరెండర్ అవ్వు, నీకు మంచి జరుగుతుంది. నాకు సొసైటీ మంచి కావాలి, మార్పు కావాలి. ఏది చీకటి ఏది వెలుతురు, ఏది జీవితమేది మృత్యువు, ఏది పుణ్యం ఏది పాపం, ఏది నరకం ఏది నాకం, ఏది సత్యం ఏదసత్యం, ఏదనిత్యం ఏది నిత్యం, ఏది ఏకం ఏదనేకం, ఏది కారణమేది కార్యం. ఓ మహాత్మా